సినిమా థియేటర్లు పెద్ద పెద్ద మాల్స్లలో పిల్లలు అడిగారని పాప్కార్న్ కొనిచ్చారో వారి ప్రాణాల మీదకు తెచ్చినట్లే. ప్రాణాంతక పాప్కార్న్ లంగు వ్యాధికి మీ పిల్లల్ని దగ్గర చేసినట్లే. ఇక ప్రస్తుతం మనం తినే ప్రతి పదార్థంలో కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతున్నారు. ఆఖరకు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాప్కార్న్లో సైతం కృత్రిమ రంగులు కలిపి క్యాష్ చేసుకుంటున్నారు అక్రమార్కులు. పాప్కార్న్ లో టాటా జిన్ రెడ్ 40 కెమికల్స్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పాప్కార్న్ తినడం వల్ల పిల్లలు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఇవి చాలా డేంజరస్ అంటున్న ఉస్మానియా మెడికల్ ప్రొఫెసర్ రవికుమార్ తో మా ప్రతినిధి సుప్రియ ఫేస్ టు ఫేస్. జంక్ ఫుడ్లో చూసుకుంటే అయితే మనకు వివిధ రకాల ఫుడ్లు కనిపిస్తూ ఉంటాయని చెప్పాలి. అయితే పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా అయితే బయట జంక్ ఫుడ్కి ఈ జనరేషన్లో అలవాటు పడిపోతున్నారు. కానీ ఇప్పుడు అదే జంక్ ఫుడ్ తింటే కూడా చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వస్తున్న విషయం మనకు తెలిసినప్పటికీ కూడా ఇంకా కూడా జంక్ ఫుడ్ని తినే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. అయితే ఈ జంక్ ఫుడ్స్ కావచ్చు, లేదా ముఖ్యంగా పాప్కార్న్లో చూసుకుంటే అయితే అసలు కెమికల్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఇప్పుడు మనకు కొత్తగా ఈ లంగ్ డిసీజ్ అలాంటివి వస్తున్నాయి. దాంతోపాటు అసలు ఎలాంటి డిసీజెస్ వస్తాయి, నిజానికి కూడా వాస్తవానికి ఈ పాప్కార్న్స్ అసలు ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారని వివరించడానికి మనతోని ప్రజెంట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ రవికుమార్ గారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ పాప్కార్న్లో చూసుకుంటే నిజానికి వాస్తవంగా అంతగానం కెమికల్స్ యూజ్ చేస్తారా సార్? అసలు కెమికల్స్ యూజ్ చేయవలసిన అవసరం ఉంటుంది వాళ్ళకి. ఎందుకోసమంటే టు గివ్ ఏ ఫ్లేవర్ అండ్ వాటి లైఫ్ పెంచడం కోసం, లైక్ హాఫ్ షెల్ఫ్ పీరియడ్ పెంచడం కోసము, తొందరగా పాడవకుండా ఉండటం కోసము. సో ఇవి యూజ్ చేస్తుంటారు. బట్ దీస్ ఆర్ కార్సినోజెనిక్. యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఒకసారి సినిమా హాల్లో కానీ పాప్కార్న్ ఏదైనా మీరు చూడండి, పల్లీలు తింటున్నప్పుడు కానీ ఇవి తింటున్నప్పుడు కానీ వాడు తింటా ఉంటాడు, థూ అని ఉమ్మేస్తాడు. ఎందుకు వేస్తాడంటే అక్కడ చేదుగా ఉన్న ఒక పాప్కార్న్ గిని లేకపోతే పీనట్ గిని వచ్చింది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఫంగల్ ఇన్ఫెక్టెడ్ సీడ్ అనమాట. అది దాన్ని ఎఫ్లోటాక్సిన్ అంటారు. ఈ ఎఫ్లోటాక్సిన్ అనేది కార్సినోజెనిక్. మనం కరెక్ట్ ప్లేస్లో స్టోర్ చేయకపోతే మాయిశ్చర్ ఉన్న చోట అయితే ఫంగస్ వచ్చేస్తుంది. ఆ ఫంగస్ వచ్చేయటం వల్ల అది ఎఫ్లోటాక్సిన్, దట్ ఈస్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ద లివర్. సో ఇప్పుడు ఇట్లా తినటం వల్ల కూడా లివర్కి ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే కొంచెం ఫ్యాటీ లివర్ 1, 2, 3, 4లోకి వెళ్తే సిరోసిస్కి వస్తుంది, అంటే లివర్ పాడైపోతుంది. సో ఈ ఎఫ్లోటాక్సిన్ తోటేమో లివర్ క్యాన్సర్ వస్తుంది. సో అందుకోసం ఈ స్టోరేజ్ ఫంగస్ రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఇట్లాంటి కెమికల్స్ యాడ్ చేస్తుంటారు. సో ఇట్లా దిస్ ఈజ్ ద ప్రాబ్లం. అండ్ చెప్పిన కదా, కుక్ చేసిన తర్వాత అయితే ఇట్ గివ్స్ ఏ కళ్ళకి మంచిగా కనపడేటట్లుగా మంచి కలర్ కనిపిస్తుంటుంది, గోల్డెన్ ఎల్లో కనిపిస్తుంటుంది. అట్లా కనిపించడం కోసం ఆ ఏజెంట్స్ యాడ్ చేస్తుంటారు. సో పాప్కార్న్లో ఇటు బటర్ ప్లస్ సాల్ట్ మిక్స్ చేస్తే మనకు నిజంగానే అంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి సార్? మీకు ముఖ్యంగా చూస్తే అసలు బటర్ ఎందుకు పెద్దగా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇటు పాప్కార్న్లో? టు గెట్ ద టేస్ట్ ఆఫ్ బటర్, బికాస్ బటర్ పాప్కార్న్ అనేటప్పటికీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ఎ కమర్షియల్. అండ్ టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ రియల్ బటర్, ఇట్ ఈస్ బటర్ మిమికింగ్ కెమికల్. సో దీంతో ఏమవుతుంది, దట్ ఈస్ కాజింగ్ లిటిల్ అడిక్షన్ కూడా. ఆ ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఈ రెండింటితోటి అన్కంట్రోల్డ్ ఈటింగ్ వచ్చేస్తుంటుంది. సో దాంతో ఏమవుతుంది, అగైన్ అండ్ అగైన్ వాళ్ళు సేల్స్ ఇంకొక ప్యాకెట్ కొనుక్కుంటారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ అడిక్షన్ ఫర్ ద చిల్డ్రన్, ఈవెన్ ఫర్ ద యంగ్ అడల్ట్స్ ఆల్సో. సో మెనీ పీపుల్ దే విల్ బీ అడిక్టెడ్ టు ద పాప్కార్న్. సినిమా హాల్కి వెళ్తే ఖచ్చితంగా 2 పాప్కార్న్ ప్యాకెట్లు కొనుక్కుంటారు. ఈ అడిక్షన్నే వాళ్ళకి ప్రాఫిట్, వీళ్ళ హెల్త్ డిటోరేషన్. ఎట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ హెల్త్ దే ఆర్ ఈటింగ్ దట్. సో ఈ పాప్కార్న్లో చూసుకుంటే అయితే డైసిటిల్ అని చెప్పి కెమికల్ కూడా ఎక్కువ హానికరం అన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు చూస్తే కూడా రోడ్ పైన కూడా చాలా మందికి అయితే వాళ్ళ ఇన్కమ్స్ కోసం అవ్వచ్చు, లేదంటే ఇక వేరే కారణాలతో అయితే ఇలాంటి బిజినెస్ ఫుడ్కి సంబంధించిన బిజినెస్ చేయడము, దాంట్లో మనం అట్రాక్ట్ అయిపోయి వెళ్ళడం వల్ల కూడా మన హెల్త్ మనమే ఖరాబ్ చేసుకునే స్టేజ్కి అయితే వచ్చినట్టు కూడా ఇటు వైద్యులు అయితే చెప్తున్నారు. దాంతోపాటు చూస్తే అయితే పాప్కార్న్లో అయితే ఓన్లీ లంగ్ డిసీజ్ కాకుండా లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్టు కూడా వివరించారు. చాణిక్యతో సుప్రియ, న్యూస్, హైదరాబాద్.